వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి ప్రస్తుతం ఆల్ టైమ్ నెంబర్ 1 గా నిలిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీస్ పీకే మరియు దంగల్ సినిమాల టోటల్ కలెక్షన్లను బ్రేక్ చేసిన బాహుబలి పార్ట్ 2 కేవలం 6 రోజుల్లోనే ఇండియన్ సినిమా చరిత్రలో నెంబర్ 1 గా నిలిచింది. కాగా అతి కొద్ది సమయంలోనే ఈ సినిమా 1000 కోట్ల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను అందుకోబోతున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా చరిత్రకెక్కబోతుంది. ఈ సినిమా టోటల్ గ్రాస్ ను ఇప్పట్లో అందుకునే సినిమా ఏదీ లేదు అంటూ అందరూ అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాకు ఆ అవకాశం వచ్చిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కి ఇండియాతో పాటు భారీ మార్కెట్ ఉన్న ప్లేస్ చైనా. అక్కడ ఆమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ సినిమా నుండి అన్ని సినిమాలకు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. 3 ఇడియట్స్ సినిమా అక్కడ దాదాపు 15 కోట్ల దాకా వసూళ్లు కురిపించగా తర్వాత వచ్చిన ధూమ్ 3 దాదాపు 20 కోట్ల దాకా వసూళ్లు దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన పీకే సినిమా అక్కడ ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులను నెలకొల్పుతూ ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకొని ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది. కాగా ఇప్పుడు ఆమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దంగల్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇప్పటి వరకు 721 కోట్ల వరకు ఉండగా ఇప్పుడు చైనాలో పీకే సినిమాకు ఆల్మోస్ట్ డబుల్ థియేటర్స్ లో దంగల్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. కాగా మే 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ సినిమా దాదాపు 280 కోట్ల గ్రాస్ ను అందుకుంటే 1000 కోట్ల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ పూర్తి అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ధూమ్ 3 సినిమా నుండి పీకే సినిమాకు వచ్చేసరికి తన మార్కెట్ ను 10 రెట్లు పెంచుకున్న ఆమీర్ ఖాన్ ఇప్పుడు భారీ హైప్ నడుమ రిలీజ్ కాబోతున్న దంగల్ సినిమాతో తొలి వీకెండ్ లోనే 80 కోట్ల దాకా వసూలు అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. సినిమా కనుక ఇక్కడ తెచ్చుకున్నంత టాక్ అక్కడ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ కొత్త చరిత్రను సృష్టించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ అద్భుతం కనుక జరిగితే ఈ సినిమా కూడా 1000 కోట్ల గ్రాస్ ను అందుకోవడం ఖాయమని అంటున్నారు. మరి బాహుబలి 2 తర్వాత ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ ను అందుకునే సినిమా అవుతుందా లేదా అనేది ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ప్రశ్నగా మారిపోయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.